హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మనసేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో భాగంగా ఉన్నటువంటి బ్రేకింగ్ అప్డేట్ ఏమిటి అంటే, ఇందిరమ్మ ఇండ్లు మీ అందరికీ తెలుసు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి ఇందిరమ్మ గృహాలని ఇవ్వాలి అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆల్రెడీ ఒక విడత ఇండ్లని మంజూరు చేయడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు రెండవ విడత మంజూరు పత్రాలని పంపిణీ చేయాలి అని చెప్పేసి ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి సెకండ్ లిస్టుని కూడా రిలీజ్ చేయడానికి సన్నాహకం అయితే చేయడం జరుగుతుంది. ఈ రెండో విడతలో భాగంగా అసలు ఎవరికి ఇండ్లు వచ్చేటటువంటి అవకాశం ఉంది, మీ యొక్క పేరు ఇందిరమ్మ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క పేరు L1 లిస్ట్లో కేటాయించడం జరిగిందా, L2 లిస్ట్లో కేటాయించడం జరిగిందా, లేదా L3 లిస్ట్లో కేటాయించడం జరిగిందా అనేటటువంటి స్టేటస్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలి, మీ యొక్క స్టేటస్ ఏ విధంగా ఉంటే మీకు ఇల్లు వచ్చేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి పూర్తి వివరాలని నేను మీకు ఈ వీడియోలో తెలియజేయడం అయితే జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి యూజ్ఫుల్ టాపిక్స్ మీ వరకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే లైక్ చేయండి, ఆ తర్వాత హై పాయింట్స్ కూడా వీడియోకి ఇవ్వండి. ఇప్పుడు మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే, తాజాగా రాష్ట్ర ప్రభుత్వం అయితే మరొక రెండవ విడత ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించి ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 ఇండ్లని మంజూరు చేయాలి అని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి సర్వేని కూడా గ్రామాలలో గ్రామ కార్యదర్శుల ద్వారా ప్రారంభం చేయడం అయితే జరిగింది. అయితే ఈ యొక్క స్టేటస్ని కనుక మనం చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడండి, ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఇది. డిస్క్రిప్షన్లో మీకు లింక్ అయితే నేను ఇవ్వడం జరిగింది. ఆ లింక్ పైన క్లిక్ చేసినట్టయితే మీరు ఈ పేజ్కి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, సెలెక్ట్ అని చెప్పేసి మనకి ఇక్కడ యారో మార్క్ ఉంది. ఈ యారో మార్క్ మీద టచ్ చేసినట్టయితే 4 ఆప్షన్స్ వస్తాయి. ఇందులో ఏ నెంబర్ మీ దగ్గర ఉన్నట్టయితే ఆ యొక్క ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. నేనైతే మొబైల్ నెంబర్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నా యొక్క మొబైల్ నెంబర్ ఇస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ నా మొబైల్ నెంబర్ ఇచ్చాను. ఆ తర్వాత సెర్చ్ అనేటటువంటి ఆప్షన్ ఉంది. దీనిపైన ఒకసారి మీరు క్లిక్ చేసుకున్నట్టయితే ఈ విధంగా మనకి నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరిగింది. ఇలా కిందికి స్క్రోల్ చేయండి. ఇక్కడ మీరు గమనించవచ్చు, అప్లికెంట్ డీటెయిల్స్ అనేది పూర్తిగా మనకి షో అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ అప్లికేషన్ ఐడి నెంబర్ అయితే ఉంది, దానితో పాటుగా జిల్లా పేరు, అదేవిధంగా మీ యొక్క పంచాయతీ పేరు, ఆధార్ నెంబరు, మీకు సర్వే చేసినటువంటి అధికారి పేరు, అప్లికెంట్ ఆ పేరు ఎవరిదైతే ఆ పేరు కూడా ఇక్కడ ఉండడం జరిగింది. అదేవిధంగా మండలం పేరు, మీ యొక్క ఫోన్ నెంబరు, సర్వే చేసినటువంటి అధికారి ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ ఉండడం అయితే జరిగింది. ఇక్కడ లిస్ట్ టైప్ కనుక మీరు చూసుకున్నట్టయితే లిస్ట్ 1లో ఈ యొక్క అప్లికెంట్ నేమ్ అయితే ఉండడం జరిగింది. ఇదే విధంగా మీ యొక్క పేరు లిస్ట్ 1లో ఉందా, లిస్ట్ 2లో ఉందా, లిస్ట్ 3లో ఉందా, ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకొని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ రిమార్క్స్ కనుక చూసినట్టయితే నాన్ పక్కా హౌజెస్ విత్ హౌస్ సైట్స్, అంటే వీరు ఇల్లు కట్టుకోవడానికి హౌస్ సైట్ అనేది ఉంది, వీరికి ఇల్లు లేదు అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఒకసారి చూసినట్టయితే అప్లికేషన్ స్టేటస్ అని చెప్పేసి కనిపిస్తుంది. పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఉండడం అయితే జరిగింది కదా. ఈ విధంగా లిస్ట్ టైప్ లిస్ట్ 1లో ఉండి పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీకైతే ఈ రెండో విడత ఇందిరమ్మ ఇండ్లులో భాగంగా మళ్ళీ ఇల్లు వచ్చేటటువంటి అవకాశం అయితే కలిగి ఉన్నారు. కాబట్టి మీ గ్రామంలో ఉన్నటువంటి ఇందిరమ్మ గ్రామ కమిటీని, మీ గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ సెక్రటరీ గారిని, మీకు సంబంధిత డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళి మీరైతే సర్వే చేయించుకోండి. ఇందిరమ్మ ఇల్లు మాకు అవసరం ఉంది, మాకు ఇల్లు లేదు, ఖచ్చితంగా ఈ ఇల్లు వచ్చేలా చూడండి అని చెప్పేసి ఈ గ్రామ కమిటీకి, అదేవిధంగా మన సెక్రటరీ గారికి మీరైతే కలిసినట్టయితే మీకు ఇల్లు శాంక్షన్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంటుంది తప్పనిసరిగా. సో ఈ ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి రెండవ విడత మంజూరు పత్రాలు ఏప్రిల్ నెలలో ఇచ్చేటటువంటి అవకాశం అయితే మనకి కనిపించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.